దీనమ్మ 14 ఏళ్ల పిల్లోడి దగ్గర ₹2 చేయి చాపాడంటే దీనమ్మ ఆడు బతుకెందుకు? ఆడంత నికృష్టుడు అయి ఉంటాడు. ఇక ఆడు బతుకెందుకు? ఇది నవంబర్ 16వ తారీఖు చేసిన లైవ్ స్ట్రీమ్ లోని ఒక భాగం అండి. ఎడిట్ చేసి కొంత కాంటెంట్ జత చేసి మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తున్నాను. లెట్స్ గెట్ ఆన్ టు ట్రంప్ కరప్షన్ అండి. ట్రంప్ కరప్షన్ గురించి అసలు మనం మాట్లాడే అవకాశాలు దొరకట్లేదు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను చూసారా, డొనాల్డ్ ట్రంప్ జూనియర్ కంపెనీ అన్యూజువల్ మెషిన్స్ కి అంత పెద్ద కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈడిగా డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు హైలో ఉంటాడు. ఏది ఐ డోంట్ నో వాట్ డ్రగ్స్ హీఈస్ ఆన్, బట్ లుక్స్ లైక్ హీఈస్ ఆన్ సమ్ కైండ్ ఆఫ్ డ్రగ్స్. ఆ కళ్ళు అవన్నీ చూస్తేనే అర్థమైపోతుంది. సో టు థింక్ దట్ హీ ఈజ్ అ డైరెక్టర్ ఇన్ ఏ డ్రోన్స్ అంటే ఇట్ ఇస్ ఎ టెక్నాలజీ కంపెనీ. దానికి ఎనీవే ఇట్స్ మైండ్ బాగ్లింగ్ కరప్షన్. ఇప్పుడు ఈ మైండ్ బాగ్లింగ్ కరప్షన్ లో మీరు దాని గురించి చెప్పుకుంటూ పోతే ఒక 5-6 గంటలు దాని మీదే షో చేయొచ్చు మనం. సో నాకు ది మోస్ట్ రీసెంట్, ఇప్పుడు మా నైబర్ ఉన్నాడు, హీఈస్ అ పోర్ట్ఫోలియో మేనేజర్. హీ కీప్స్ టెల్లింగ్ మీ, సో హీఈస్ లైక్ ఇంటూ క్రిప్టో అదంతా, బట్ he's one of those people like me who don't believe in crypto as a reserve currency. We don't believe in it. We know it's like there is a lot of corruption. Once the crypto bubble bursts or the AI bubble bursts, we're all in for really bad times. That's what we believe. Tanu మేము like right across my street అప్పుడప్పుడు మాట్లాడుకున్నప్పుడు everything he talks about is Trump's corruption. అవన్నీ చేసే యదవ పనులన్నీ ఒక ఎత్తు, ఆ కరప్షన్ ఇంకొక ఎత్తు అని. జావ్, ఐ కుడ్ నెవర్ ప్రొనౌన్స్ హిస్ నేమ్ కరెక్ట్లీ. షాంపాంగ్ జావ్ ఏదో ఉంటుంది అతని పేరు, షాంగ్పెంగ్ జావ్. సో ఇతన్ని మొన్న దిస్ గై ప్లెడ్ గిల్టీ అబౌట్ మనీ లాండరింగ్ కేసెస్ కి, అండ్ దెర్ వాజ్ ఎ సెంటెన్సింగ్ ఆన్ హిమ్. ఇక్కడ డలస్ ఎయిర్పోర్ట్ దగ్గర ట్రంప్ కు ఒక గాల్ఫ్ క్లబ్ ఉంది. అక్కడ ఈ క్రిప్టో బిలియనీర్స్ తో డిన్నర్ పెట్టాడు. ఆ డిన్నర్ ఎంత చీప్ అవలగాడంటే ట్రంప్ మెక్డానల్డ్స్ లో పెట్టే స్టేకులు లాంటి ఏదో పెట్టాడంట. మెక్డానల్డ్స్ వీళ్ళందరి దగ్గర మిలియన్స్ ఆఫ్ డాలర్స్ తవ్వి అక్కడికి వచ్చాడు. దిస్ గాయ్ వాజ్ ద హైయెస్ట్, he donated the highest amount to that event. Yeah, $2 billion వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ తో వాళ్ళతో దుబాయ్ లో ఏదో మీటింగ్ పెడితే అక్కడికి వెళ్ళి కలిసాడు. సో దిస్ ఈస్ ద సేమ్ గాయ్ హూ గాట్ కనెక్టెడ్ త్రూ సమ్ ఆఫ్ ద పాకిస్తానీ. దాని మీద ఒక వీడియో పెట్టాను నేను, క్రిప్టో ట్రంప్ క్రిప్టో దాని ఇంగ్లీష్ లో పెట్టాది, అందుకని నాకు బాగా గుర్తుంది దాని గురించి. సో హౌ పాకిస్తాన్ ఫౌండ్ ఎ వే టు బ్రైబ్ ట్రంప్ త్రూ క్రిప్టో అని చెప్పి దాని గురించి పెట్టినప్పుడు ఇతని గురించి చెప్పాను నేను. So I just want to play this 33 seconds, 60-minute. Changpeng Zhao is a billionaire felon whose company enriched a Trump family business. Months later, Zhao received a presidential pardon. The White House denies any connection. You would describe this pardon as unusual? The influence that money played is unprecedented. Hello, everybody. The Trump firm Zhao helped is a major part of the president's family fortune. All of us, whether Republican or Democrat or independent, look at this system. The one I wanted to focus this week is this week in Trump corruption అనేది ఒక ఫీచర్ లాగా పెట్టాలి మనం యాక్చువల్గా. అంటే సార్ ఇప్పుడు మీరు మా ట్రంప్ గారు చర్చ సిద్ధాంతాన్ని పాటిస్తున్నాడు సార్. సండే చర్చ్ లో పక్కన ఒక చిన్న డబ్బా ఉంటుంది. ఆ డబ్బాలో ఫాదర్ గారు కూర్చుని బయట నుంచి వచ్చి ఐఎమ్ గిల్టీ ఫాదర్ ప్లీజ్ పార్డన్ మీ అనగానే యు ఆర్ పార్డన్ మై సన్ యూ కెన్ గో అండ్ డూ ఇట్ అగైన్ అని చెప్పి పంపిస్తారు. మీరు మరి చర్చ్ లో ఐ మీన్ ఐ డోంట్ అగ్రీ విత్ యూ ఆన్ దట్ ఫ్రమ్ వన్ యాంగిల్ అండి. There are a lot of people in the church who are decent, they do a lot of decent work in the church. చెప్తున్నారు అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ అంటే నేను అందరినీ నేను ఇప్పుడు ఒకరిని అంటే అందరిని అన్నట్టు కాదు. అలా మా ట్రంప్ గారు కూడా ఇప్పుడు అంటే వైట్ హౌస్ లో కూర్చున్నాడు, తలుపు దగ్గరకు వచ్చి ఐఎమ్ గిల్టీ అని చెప్పిన కల్లా ప్యారడైజ్ ఇస్తున్నాడు. ఇప్పుడు మీరు మొన్న న్యూయార్క్ లో ఒక అలా కాదు, నాకేంటి ఆనా పెళ్ళంటలో రామప్రసాద్ గారు నాకేంటి ఐడియా ఇస్తాను మరి నాకేంటి అనే టైప్ లో. ఇంకోటి కూడా ఇప్పుడు ఇందాక చెప్పాను చూసారా, అదే రెస్టారెంట్ లో తనకున్న గాల్ఫ్ కోర్స్ లో ఈ క్రిప్టో బిలియనీర్లందరినీ పెట్టి చీప్ డిన్నర్ పెట్టాడని. వాట్ ఇస్ ఇట్ ఫర్ మీ? ఆహనా పెళ్ళంట్లో చూసారా కోడిని పైకి ఎలా పెట్టి ఎన్నిసార్లు చూసి
అసలు ఆ జంధ్యాల క్రియేటివిటీకి నాకు ఎంత నవ్వుతుంది అసలు. హూ వుడ్ హావ్ థాట్ దట్ కెన్ బి సచ్ ఎ జోక్ అండి. అసలు దరిద్రం ఏంటంటే సార్, అంటే మీరు అంటే జంధ్యాల గారిని పొగడటం అనేది ఇంపార్టెంటే కానీ, అంటే నేను జంధ్యాల గారిని ఒకటి రెండు సార్లు కలిసాను సార్ నేను హైదరాబాద్ లో. అంటే అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏంటంటే, అసలు దేశానికి రాష్ట్రపతి అనుకుంటున్నాడా, లేకపోతే ఆ దొంగ చర్చల్లో రాష్ట్రపతి అధ్యక్షుడు ఈ దొంగ చర్చల్లో కూర్చునే డబ్బాలో కూర్చునే ఫాదర్ అనుకుంటున్నాడా, నాకు అర్థం కావట్లేదు. వచ్చిన క్షమించి పంపించేయటమే సార్. నువ్వు తప్పు చేసిన తప్పు శిక్షించకుండా. సరే, నేను లాస్ట్ వీక్ పెట్టుకో ఒక వీడియో చూపించే బంగారం వెనకాల. లాస్ట్ వీక్ ఈ వీక్ ఎంత పెరిగిందో చూడండి. లుక్ ఎట్ దట్ ఇన్ ద బ్యాక్. బంగారమే కనిపిస్తుంది. జీసస్ క్రైస్ట్. సో హియర్ ఇస్ ద థింగ్, 39% ఏమో స్విట్జర్లాండ్ మీద వేసాడు, బాధాడు. ఏది టారిఫ్ లో. స్విట్జర్లాండ్ తో అమెరికాకి ట్రేడ్ సర్ప్లస్ ఉంది. ఇప్పుడు ఎందుకు టారిఫ్స్ తను చేసింది ఏంటి? తన రూల్ ప్రకారం ట్రేడ్ డెఫిసిట్ ఉన్న చోటల్లా టారిఫ్లు వేసాడు. స్విట్జర్లాండ్ తో మనకి సర్ప్లస్ ఉంది, అయినా 39% వేసాడు. సో దిస్ ప్రీమియర్ ఆఫ్ స్విట్జర్లాండ్ హీ కమ్స్ విత్ 1 kilogram గోల్డ్, ఏదో డస్క్ క్లాక్ ఏదో తీసుకొచ్చి ఇచ్చాడు. సో ఇది ఈ వారం జరిగిన మీటింగ్ లో, ఇది 2-3 days బ్యాక్ యాక్చువల్ గా. సో వాచ్ దిస్ థింగ్. ఎంత గాడిగా అసహ్యంగా ఉందో చూడండి. వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్, ఇదిగో ఇదంట, దాంట్లో 1 kilogram గోల్డ్ ఉందంట. ఇట్ కాస్ట్ మోర్ దాన్ సమ్ $100,000. ఐ ఫర్గాట్ ద అమౌంట్. అది డస్క్ మీద పెట్టుకున్నాడు. సో దిస్ ఇస్ డైరెక్ట్ బ్రైబరీ. అది ఎలా తీసుకున్నాడు? ప్రెసిడెన్షియల్ లైబ్రరీయా? ఈ మొహానికి ప్రెసిడెన్షియల్ లైబ్రరీ కూడా పెట్టబోతున్నాడా? ఐ మీన్ అన్బిలీవబుల్ అమౌంట్ ఆఫ్ కరప్షన్ అండి. ఇంతకంటే ఇప్పుడు నా చిన్నప్పుడు, మీరు పుట్టుంటారేమో, అప్పుడు నా చిన్నప్పుడు మర్రి చెన్నారెడ్డి చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు రేట్ల లిస్ట్ ఉండేదంట. పలానా దానికి ట్రాన్స్ఫర్కి ఎంత, దీనికి అంత, దీనికి ఎంత అని. అదే ముత్యాల ముగ్గులో ఒక డైలాగ్ కూడా పెట్టాడు, అదే కాంట్రాక్టర్, రేటు లిస్ట్ చూసి చెప్తాను అని. అది మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి పదవిలో చేసిన దానికి ముళ్ళపూడి గారి డైలాగ్ అది. ఇక్కడట్టగా తయారైంది. పాడెన్కి ఎంత, టారిఫ్లు తగ్గించడానికి కిలో బంగారం, ఈ రకంగా రేట్లు పెట్టాడు. అంటే అప్పట్లో రాజావారు తులాభారంలో తూలేవాళ్ళు. తూలి ఆ పక్కన దాన్ని పంచేవాడు జనాలకి. మా చెన్నారెడ్డి గారు కూడా తులాభారంలో తూలాడు. 2 సార్లు 3 సార్లు తూలినట్టు నాకు గుర్తు. అది అన్నారు కానీ ఐ డోంట్ థింక్ ఇట్ వాజ్ ఎవర్ ప్రూవెన్ అండి. చెన్నారెడ్డిదా? చెన్నారెడ్డి అన్నారు, రూమర్స్ అయ్యి వచ్చినట్టు గుర్తుంది నాకు. బట్ చెన్నారెడ్డి తులాభారం అని చెప్పి ఎదిగితే కనిపిస్తుందేమో మరి. అంటే మనకి మనుషుల్లో నేను మాస్టర్ అండ్ స్లేవ్ రిలేషన్షిప్ అనేది, నువ్వు డెమోక్రసీ ఎంత డెవలప్ అయినా కూడా ఆ బ్యాక్ ఆఫ్ ది బ్రెయిన్ లో ఉన్న ఆ థాట్ ప్రాసెస్ ని వదలలేకపోతున్నారు సార్. అధికారంలోకి వచ్చినాక నేను మాస్టర్ అయ్యాను, మీరందరూ నా స్లేవ్స్, మీరందరూ నా పీపుల్ అనే థాట్ ప్రాసెస్ అనేది లేకుండా మనిషి మాత్రం పెరగడం. అంటే మనకి, అంటే మనం ఇప్పుడు వరకు అనుకునేది ఏంటంటే, అమెరికా అదృష్టం ఏంటంటే జ్యుడిషియరీ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది. ఎప్పటికప్పుడు అరే నువ్వు మనిషివే అని చెప్తా ఉంటది. అందుకని అధ్యక్షుడు కొంచెం అణిగిమణిగి ఉంటాడు అనుకునేవాడిని. కానీ ఈ మధ్య కాలంలో అది కూడా పోతుంది నెమ్మదిగా. మీరు ఆ కారణమే చూపించి 2020లో ఆయన కొట్టేసినట్టున్నారుగా. సో అంటే మీ పుండు మీద కారం చల్లటానికి కాదు, కానీ నాకు సమ్మకం ఉంటదని చేశా. కరెక్టే. అంటే నేను 100% ఎవడు ఈ సిస్టమ్ ని బ్రేక్ చేయలేడు అనుకున్న ప్రతిసారి బ్రేక్ చేసే పద్ధతి ఎక్కడో ఎత్తుకొస్తున్నారు. అంటే ఈ అమెరికాలో నేను అది అబద్ధం అనుకునేవాడిని సార్. ఎందుకంటే ఇక్కడ నాకు మనుషుల మీద చాలా నమ్మకం ఎక్కువ, అంటే ఇంటిగ్రిటీ ఎక్కువ. నేను అంటే ఇండియాలో లాగా నేను చెక్ తీసుకుని బ్యాంక్ వెళ్తే నా చెక్ మీద సంతకం ఉందా లేదా, ఆ సంతకానికి సరిపోయిందా లేదా అని చూడరు. పాపం నమ్మకంగా పోతారు. ఇండియాలో పోతారు. ఇక్కడ అమెరికాలో, మనకి ఇండియాలో చూస్తారండి. ఇండియాలో అన్ని చూస్తారు. ఎందుకంటే మన తత్తన్న కొడలో అని చెప్పి ఇండియాకి తెలుసు. అమెరికాలో ఒక రకమైన అంటే అమెరికాలో అంటే 199 మందికి 99 అనుకోకపోయినా 190 మందికి డైరెక్ట్ గా కరప్షన్ లో ఏ మాత్రం బాగా ఉండదు. అంటే మనకి లైసెన్స్ కానీ, ఇంటికి వాటర్ కనెక్షన్ కానీ, ఇంటి పర్మిషన్లు కానీ, నువ్వు రూల్ ప్రకారంగా అడిగితే అయిపోద్ది. మనకి అంత సిస్టమేటిక్ గా నడిచే దేశంలో ఈ కరప్షన్ అనేది రూల్ చేయడం అనేది ఒక మన బిలీఫ్ సిస్టమ్ కే చాలా ప్రాబ్లం అది.
Yeah. ఈ అమెరికన్ బిలీఫ్ సిస్టమ్ లో అది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అని నేను పూర్తిగా నమ్మేవాడిని. అంటే ఇప్పుడు కూడా Yeah. నమ్ముతాను సార్. ఇప్పుడు కూడా 90% మనుషులు కరప్షన్ ఒప్పుకోరు. మీకు మళ్ళీ మళ్ళీ చెప్తా ఇది. డోంట్ త్రో దోస్ పర్సంటేజ్ నంబర్స్ వితౌట్ హ్యావింగ్ ఏ బేసిస్ ఫర్ ఇట్. 90% అనేది ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి మీరు నాకు. అంటే మనకి ఎవరికి ఇప్పుడు సార్ నేను మెజారిటీ అనండి, లేకపోతే వ్యాస్ట్ మెజారిటీ అనండి. పోనీ మెజారిటీ అంటారు Don't సార్. throw a number out there willy-nilly. పోనీ మీకు నచ్చినట్టుగా పర్సంటేజే అందాం. నేను ఇక అమెరికాకి వచ్చి 24 ఏళ్ళు ఉంది సార్. ఇప్పుడు 24 ఏళ్లలో నేను ఎక్కడా రూపాయల లంచం కట్టలేదు సార్ ఇప్పుడు వరకు. మీరు ఇంకో 10 ఏళ్ళ ముందులే వచ్చారు మీరు. మీరు ఎక్కడైనా ఎవరికైనా $1 ఎక్కువ ఇచ్చారా? ఎవరికైనా ఎప్పుడైనా $1 ఎక్కువ ఇవ్వాల్సి వచ్చిందా? అవసరం వచ్చిందా? లేదు. అంటే టిప్స్ ఇస్ నాట్ లంచం. మీ ఇష్టంతో ఇచ్చింది అది. మీ ఇష్టంతో ఇచ్చింది. అంటే ఇప్పుడు మీ బ్యాగ్ మోసారనో మీకు అంటే తొందరగా సర్వీస్ చేశారనో ఇష్టం లేదు. అంటే ఇదే మాట ఇండియాలో ఎన్నేళ్ళు కూడా అక్కర్లేదు. 5 ఏళ్ళు ఇండియాలో ఉండి నేను ఎక్కడ లంచం ఇవ్వాల్సిన అవసరం రాలేదు అని చెప్పే మనుషులు ఎంతమంది కనిపిస్తారు? సో నేను అలా కాదు, ఎవరో లేని వాళ్ళకి మన దగ్గర లేని వాళ్ళ గురించి ఎందుకు మిమ్మల్ని అడిగితే చెప్పండి. మీ ఫస్ట్ లంచం ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పండి ఇండియాలో? ఇండియాలో సార్ నేను నా డ్రైవింగ్ లైసెన్స్ అప్పుడు. డ్రైవింగ్ లైసెన్స్ మీ ఏజ్ ఎంత? నేను మామూలుగానే తీసుకున్నాను సార్. అంటే నేను 24 మీ ఏజ్ ఎప్పుడో చెప్పండి. 24 తీసుకున్నాను నేను. అంటే ఇప్పుడు లంచం ఇవ్వకపోవడం అనేది ఒక వర్జినిటీ అనుకుంటే మీరు ఆ వయసులో గొలిపోయారు. సో నేను లంచం ఇచ్చే వర్జినిటీ నేను 14 ఏళ్లలోనే గొలిపోయాను. ఆ తర్వాత అంటే నేను ఇంకా ఎకనామికల్ గా అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులో ఇప్పుడు ఏపీఎస్సీబీలో చేస్తూ అడ్వర్టైజ్మెంట్ చేసినప్పుడు కానీ అట్లా ఇప్పుడు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లాంటి అంటే నేషనల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ లో చేసినప్పుడు కానీ చాలా చోట్ల ఇవ్వాల్సి వచ్చింది సార్. ఐ యూస్ టు గెట్ ఫ్రస్ట్రేటెడ్. కాకపోతే అంటే దట్ ఈస్ ఐ యామ్ టేకింగ్ దట్ ఫర్ గ్రాంటెడ్. ఏది మీరు ఇండియాలో ఉంటే లంచం ఇవ్వకుండా ఎక్కడ ఏం జరగదు. సో ఫర్ గ్రాంటెడ్. అవన్నీ ఉదాహరణలు వద్దు. నేను ఫస్ట్ టైం అడిగాను. నేను నాది ఫస్ట్ టైం తెనాల్లో ఒక చిన్న పాత బస్ స్టాండ్ అంటారు అది. ఆ పాత బస్ స్టాండ్ దగ్గర ఒక చిన్న ర్యాంప్ లాగా ఉంటది. ఏది తెనాలి మారిస్ పాటేల్ యాక్చువల్ గా ఎగ్జాక్ట్ పేటల పేర్లు వెంటనే గుర్తురావట్లేదు. అది 1 వే. అది కనీసం ఒక 100 గజాలు కూడా ఉండదు. చిన్న సెగ్మెంట్ అది 1 వే. దాంట్లో ఆపోజిట్ లో సైకిల్ వెళ్తున్నా. ఆ ట్రాఫిక్ పోలీస్ ఆపాడు. ఆపితే నా దగ్గర ₹2 ఉన్నాయి. చేతిలో పెడితే పొమ్మన్నాడు. నాకు అప్పుడు మీ ఏజ్ ఎంత? 14 ఏళ్ళు. 14 ఏళ్ళ పిల్లవాడి దగ్గర ₹2 చేయి చాపాడంటే ఆడ ఎంత నికృష్టుడు అయి ఉంటాడు. ఇక ఆడ బతికెందుకు? అది కాదు, సైకిల్ అక్కడ పెట్టేసాయి అని చెప్పి ఏదో తీసుకొని అక్కడ కట్టయిపోతున్నాడు సైకిల్. ఇట్లా సార్ అంటే ₹2 ఉంటే ఇచ్చా. నేను ఇలాంటి దరిద్రాలు చాలా చూసాను సార్. ఇప్పుడు మన హైదరాబాద్ లో వద్దులండి, దాని గురించి డ్రాగ్ చేయదు. మనం చూసే ప్రజలందరికీ తెలుసు ఇండియాలో అంటే నేను పెద్ద పెద్దగా చెప్పాను సార్, చిన్నగా చెప్తున్నాను. హైదరాబాద్ సుల్తాన్ బజార్ లో బండి మీద రేగి పూలు అమ్ముకుంటారు సార్. అమ్మాయి ఆ దగ్గర పోలీస్ కానిస్టేబుల్ వస్తే ఆ చేతిలోకి ₹5 చిల్లర వేసింది సార్ చేతిలోకి. నేను అడుక్కునేవాడికి ₹10 వేస్తారేమో. అంటే నేను 5 చూసాను సార్ ఇండియాలో చిన్నప్పుడు. అంటే మరి అంటే చాలా అంటే 22 ఏళ్ల టైంలో చూసినాయి అవన్నీ.